తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి తెలంగాణ చిహ్నం అని చెప్పి సుష్మా స్వరాజ్ గారి పాత్ర చాలా కీలకం, అందరికీ తెలుసు. దాంతోపాటు మీ పాత్ర కూడా ఉందని చెప్పేసి చెప్పారు. అండ్ అలాగే ఇప్పుడే జస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీరు అన్నారు, తెలంగాణ పైన ఎవరైనా సరే దాడికి పాల్పడితే మేము అసలు ఊరుకోమని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ పక్షాన మీరు చెప్పారు. కాబట్టి లోక్సభలో అమిత్ షా గారు తెలంగాణ ప్రజా యుద్ధంలో ఒక గద్దర్ గారిని గద్దార్ అని చెప్పేసి వ్యాఖ్యానించారు. అప్పుడు మాట్లాడలేదు బీజేపీ పార్టీ. అండ్ బెంగళూరు ఎంపీ తేజస్వి వారు తెలంగాణ ఆంధ్ర పార్టీషన్ ఇండియా పాకిస్తాన్ కన్నా దారుణం అని చెప్పేసి అప్పుడైనా బీజేపీ పార్టీలో అదే నాంపల్లిలో కిషన్ రెడ్డి గారు సమర్థించే ప్రయత్నం చేసి అప్పుడు బీజేపీ పార్టీ మాట్లాడలేదు. అండ్ అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మీ అయ్యా జాగీరా మా అయ్యా జాగీరా అని చెప్పేసి మాట్లాడడానికి దాన్ని బీజేపీ పార్టీ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అలాగే కోనసీమలు అన్న అడిగినట్టు చెట్లు వచ్చి ఇవన్నీ కూడా వ్యాఖ్యలు వరుసగా తెలంగాణ పైన, తెలంగాణ అస్తిత్వం పైన దాడిని బీజేపీ పార్టీ ఎక్కడ కూడా ఖండించలేని పరిస్థితి. కాబట్టి తెలంగాణ ప్రజలు ఈ విధంగా నమ్మాలి బీజేపీ పార్టీ తెలంగాణను సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి. ఏం ఖండించేది దేనికి? మీరు భావించే ఖండించేది ఉండదు కదా, మేము భావించాలి. అక్కడ చెప్పింది అక్కడ పార్లమెంట్లో ఏ కాంటెస్ట్లో ఏం చెప్తున్నారని చూడాలి కదా. యూ కెనాట్ టేక్ ఏ సెలెక్టివ్ లైన్. మీరు ఎక్కడో సెలెక్టివ్గా మనం తీసుకుని ఇట్లా అన్నాడు కదా అని చెప్పేసి ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఏదో ఒక పదం వస్తుంది, రామచంద్ర ఈ పదం మాట్లాడంటే సరిపోదు. ఏ ఒక్క కాంటెస్ట్లో మాట్లాడుతున్న విషయాలు మనం చూసుకోవాలి. ఒకటి మీరు ఇంతకుముందు చెప్పారు నేను పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నట్టు నేను ఇల్లు ఎక్కడ, దయచేసి చెప్తానండి. పవన్ కళ్యాణ్ మీరు ఆయన అడిగింది పర్మిషన్ అడిగారు, మీరు ఇవ్వలేదు. దాని గురించి మీరు చెప్తున్నా పర్మిషన్ ఇచ్చేది ఏముండే అని చెప్తున్నాం, అంతవరకే. మా అవర్ స్టాండ్ ఈజ్ దట్ ఈజ్ అవర్ పార్ట్నర్ ఇన్ ఎన్డీఏ. ఇక్కడ వీఆర్ నాట్ సపోర్టింగ్ ఎనీ వన్ హూ ఈజ్ గోయింగ్ టు ఇన్సల్ట్ తెలంగాణ. ఇప్పుడు కూడా చెప్తున్నాం, తెలంగాణ పవన్ కళ్యాణ్ కాదు, మన బీఆర్ఎస్ పార్టీలు కూడా ఇన్సల్ట్ చేశారు. తెలంగాణ తిట్టిన వాళ్ళ ఎంఐఎంతో చేతులు పెట్టారు కదా, మీరు అడిగిరా ఎందుకు చేతులు కలిపామని? సిపిఐఎంతో చేతులు కలిపారు కదా, తిట్టిన వాళ్ళని మంత్రి పదవి ఇచ్చినావు కదా, అవి ఎందుకు మాట్లాడరు, ఇది ఎందుకు మాట్లాడతారు? మీరు దానికి సమాధానం చేసి మమ్మల్ని ఇప్పుడు ఇవ్వనని చెప్తే నేను బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ వస్తున్నాను. యూ డోంట్ ట్రై టు త్రో బ్లేమ్ స్టోన్స్ ఆన్ us. మీరు మొత్తం తెలంగాణ వ్యతిరేకంగా పనిచేస్తారు. మీరు తెలంగాణ తెచ్చింది మేమైతే ఎవరో ఒక మాట్లాడినాడంటే తీసుకొని మాట్లాడినా లేదా కూడా మాకు తెలియదు. అది మీరు చెప్తున్నారు మాట్లాడినట్టు. నిజంగా మాట్లాడితే వాళ్ళు ఈయనే అన్నాడు కదా, నేను పోయి తణుకులో పోటీ చేస్తాను అని చెప్పింది కదా, కేటీఆర్ చెప్పింది కదా, మీకు తెలుసు కదా అవన్నీ. కేటీఆర్ చెప్పినాడు నేను తణుకులో పోయి పోటీ చేస్తాను, నువ్వు తణుకులో పోటీ చేస్తాను ఆయన ఇక్కడ నేను పోటీ చేస్తాడు, అయిపోయా చల్లు అటుపడి చల్లు అయిపోతుంది. ఎవరికి గెలిస్తే తర్వాత చూద్దాం మనం. కూడా తిడుతున్నటువంటి పరిస్థితుంది. ఉద్యమకారులు తెలంగాణ పృథ్వీరాజు కావచ్చు, పాషం యాదగిరి కావచ్చు, వాళ్ళందరినీ కూడా అసభ్యంగా మాట్లాడదాం ప్రెస్ మీట్లు పెట్టి మరి కూడా తిడుతున్నటువంటి పరిస్థితి. దానిపై మీరు ఇంతవరకు కూడా ఎందుకు స్పందించలేకపోయారు? అలాగే అర్బన్ నక్సలైట్స్ అంటే ఎవరు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అర్బన్ నక్సల్? ప్రశ్నించే వాళ్ళ లేకపోతే దేని దాని గురించి ఏం చెప్పేసి అంటే ఇప్పుడు నేను వాళ్ళు తిట్టినందుకు వాళ్ళని తిట్టొద్దు అని అన్నారా? ఎట్లా అయింది? వాళ్ళని ఎందుకు ప్రెస్ వాళ్ళు పెట్టుకున్న ప్రెస్ వాళ్ళు అయిపోయింది. వాళ్ళకి వచ్చిన భాష వాళ్ళు మాట్లాడారు, నాకు వచ్చిన భాష నేను ఇక్కడ మాట్లాడినాను. హలో రామచంద్ర గారు, ఒక్క నిమిషం రామచంద్ర గారు, సింపుల్ థింగ్. ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎస్టాబ్లిష్మెంట్కి వ్యతిరేకంగా కొంతమంది రెచ్చగొట్టి అస్థిరాన్ని అంటే అన్సర్టనిటీని, అదేవిధంగా వైలెన్స్ని, హింసని ప్రోత్సహించేటటువంటి ఒక వ్యక్తులు తన రాత ద్వారా కానీ, తన పాట ద్వారా కానీ, తన ఒక భావాల ద్వారా కానీ ప్రజల్ని కానీ యువతని కానీ రెచ్చగొట్టేటటువంటి ఒక వ్యక్తులని సిటీస్లో ఉండి వాళ్ళు తుపాకీ చేతిలో పెట్టుకోరు, కానీ ఈ పిల్లలతో తుపాకీలు చేతిలో పెట్టుకోవాలనే ఆలోచన విధానాన్ని పెంచే వారిని అర్బన్ నక్సల్స్ అంటారు. రామచంద్ర గారు